హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ రోజు నుండి మీకు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చూపిస్తాను. రోజ్ ప్లాంట్ అండ్ మందార ప్లాంట్స్. కోల్కతా వెరైటీ రోజ్ ప్లాంట్స్ అయితే బెంగళూరు వెరైటీ. ఈ రెండు ప్లాంట్స్ మీకు చూపిస్తాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నవన్నీ బెంగళూరు రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి మందార ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్లో ఉన్న రోజ్ ఫ్లవర్ ప్లాంట్. ఇది బెంగళూరు వెరైటీ రకాలు. ఇవి కలర్ చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా కలర్. ఇది ఇవన్నీ హైబ్రిడ్వే. ఇంకా కలర్స్ చూపిస్తాను వీటిలో కూడా. ఇది ఒక వెరైటీ ప్యూర్ రెడ్. ఇది ఫ్లవరు చెప్పాను కదా, ఇవన్నీ హైబ్రిడ్వే బెంగళూరు వెరైటీ. ఇవి చాలా బాగున్నాయి. ఇంకా కలర్స్ చూపిస్తాను మీకు. ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. క్రీమ్ కలర్లో రెడ్ కలర్ స్పాట్స్ కూడా వచ్చినాయి. ఇవి మిడిల్లో ఇది ఒకటి క్రీమ్ కలర్లోది. మీరు రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్లో బ్లాక్ కలర్ ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇవి బ్లాక్ కలర్లో ఉన్న రోజ్ ప్లాంట్స్. ఇవి చాలా బాగున్నాయి కదా, మల్టిపుల్ పెటల్స్ తోటి. ఇవి కూడా అవే. ఈ బెంగళూరు ప్లాంట్స్ మన ఇండియన్ క్లైమేట్కి సూటబుల్ అయిన ప్లాంట్స్. ఇవి ఎక్కువ ఫ్లవరింగ్, స్ట్రాంగ్ స్టెమ్తో ఉంటాయి. ఈ రోజ్ ప్లాంట్స్లో చాలా వెరైటీ కలర్స్ ఉంటాయి. రెడ్, పింక్, వైట్, ఎల్లో, మల్టీ కలరు. ఇవి బుషీ టైప్లో పెరుగుతాయి. హైట్ 2 to 4 feet హైట్ వరకు గ్రో అవుతాయి. లీవ్స్ మందంగా డీప్ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫుల్ సన్లైట్లో ఉండాలి. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ పోయండి. నెలకొకసారి వర్మీ కంపోస్ట్, డ్రై లీవ్స్, ఓల్డ్ బ్రాంచెస్ కట్ చేయండి. అప్పుడే ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. ఈ బెంగళూరు రోజ్ ప్లాంట్స్కి బెస్ట్ ప్లాంటేషన్ ఏరియాస్ హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, బాల్కనీ, గ్రౌండ్ బెడ్స్లో నాటవచ్చు. పాట్లో పెంచుకునే వాళ్ళు అయితే కనీసం 12 to 4 inches ఉన్న పాట్ తీసుకోండి. ఇప్పుడు మందారాలను చూపిస్తున్నాను మీకు. ఇవి కోల్కతా రకం వెరైటీ. ఫ్లవర్స్ చూడండి, చాలా పెద్దవి ఉన్నాయి. పెటల్స్ చూడండి, చాలా పెద్దవి ఉన్నాయి. పింక్ కలర్లో చాలా బాగుంది కదా. ఇది పక్కన ఉన్నది ఎల్లో. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఆ ప్లాంట్సే, కలకత్తా వెరైటీ. ఇవి ఇంకా ఫ్లవర్స్ చూపిస్తాను. ఇంక ఇది ఒక వెరైటీ కలరు. ఈ ఎండింగ్లో ఎల్లో షేడ్ వచ్చి లోపల రెడ్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది కదా. ఇవన్నీ అవే. ఇది ఒక కలరు. ఇది క్రీమ్ కలర్లో ఉంది. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పే అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఒకటి ఆరెంజ్ కలర్లో ఉన్నది. ఇది పింక్ కలర్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పెటల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి. బ్లూమ్ అవ్వాలి ఇంకా. ఇవి ఈ మందార మొక్కలు మన భారతదేశంలో చాలా స్పెషల్ అయినవి. పూజలో ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటిని ఇంగ్లీష్లో హైబిస్కస్ అంటారు. ఈ మందారంలో చాలా ఫ్లవర్ వెరైటీస్ ఉంటాయి. రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్, వైట్, డబుల్ లేయర్ హైబిస్కస్, సింగిల్ అండ్ డబుల్ వెరైటీస్ కూడా ఉంటాయి. మనం సరైన కేర్ తీసుకుంటే ఏడాది పొడవునా పూలు వస్తాయి. సమ్మర్ అండ్ రెయినీ సీజన్ లో ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మందార పూలు పూజలు ఎక్కువగా యూజ్ చేస్తారు. గార్డెన్ బ్యూటీనెస్ ని చాలా పెంచుతుంది. హెయిర్ ప్యాక్ అండ్ ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఈ ప్లాంట్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఇవన్నీ అవే. నా చేతిలో చూస్తున్న ఈ ప్లాంట్ నేమ్ రోజ్మేరీ. ఇది హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్. ఇది వరల్డ్ వైడ్ వంటకాల్లోని ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ లీవ్స్ ని బుషీగా గ్రో అవుతుంది. పాట్ లో, గ్రౌండ్ లో రెండిట్లోనూ పెంచుకోవచ్చు. సన్నని సూది లాంటి లీవ్స్ ఎప్పుడూ గ్రీన్ గా ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ త్వరగా పెరుగుతుంది. వింటర్ ఎండింగ్ లో, సమ్మర్ స్టార్టింగ్ లో స్మాల్ లైట్ బ్లూ అండ్ పర్పుల్ పూలు పూస్తాయి. పూలు వచ్చిన ఆకులు నాణ్యత ఏమీ తగ్గదు. ఇక్కడ చూస్తున్నవన్నీ మరువం మొక్కలు. ఇవన్నీ అవే మరువం మొక్కలు. ఈ ప్లాంట్ లీవ్స్ మన సంప్రదాయాల్లో వాడే ఔషధ గుణాలున్న లీవ్స్. ఇవి ఇంగ్లీష్ లో దీన్ని ఓరిగానో అంటారు. ఇది హెర్బల్ ప్లాంట్. త్వరగా గ్రో అవుతుంది. కిచెన్ గార్డెన్ కి బెస్ట్. స్మాల్ లీవ్స్ చేతితో నలిపితే స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. కట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది. పాట్ లో, గ్రౌండ్ లో రెండిట్లోనూ పెంచవచ్చు. ఈ ప్లాంట్స్ ని డ్రెసీనా రిఫ్లెక్సా అంటారు. ప్రీమియం ఇండోర్ డెకరేటివ్ ప్లాంట్. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇది హోమ్స్, ఆఫీసు, హోటల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని. పొడవైన సన్నని లీవ్స్ లైట్ గ్రీన్ తో రూమ్ కి ఇన్స్టెంట్ డెకరేటివ్ లుక్ ఇస్తుంది. ఇవి ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపిస్తాయి. పాట్ లో 4 to 8 feet వరకు పెరుగుతుంది. స్లో గ్రోత్ ఉంటుంది. ట్రిమ్ చేస్తే బుషీగా పెరుగుతుంది. ఇలా పాట్ లో పెట్టుకుని లివింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ డెస్క్, షేడ్ ఉన్న బాల్కనీ దగ్గర పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి.
ఉంటాయి ఈ ప్లాంట్స్. లో మెయింటెనెన్స్ ప్రీమియం ఇంటీరియర్ లుక్ ఇస్తుంది. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ as స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ లీఫ్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి, చాలా అందంగా ఉంది కదా. ఇండోర్లో చాలా బాగుంటుంది ఇది. ఈ ప్లాంట్ మోనిస్టెరా డిలీసియోసా ప్రీమియం ఇండోర్ ప్లాంట్. ఇది ఆకులపై ఉండే స్ప్లిట్స్ అండ్ హోల్స్ వల్ల ఇంటీరియర్ డెక్ లో చాలా ట్రెండింగ్. ఈ లీవ్స్ చాలా పెద్దగా అవుతాయి. డీప్ గ్రీన్ కలర్ లో పెద్ద అయ్యే కొద్ది ఆకులు స్ప్లిట్స్ అవుతాయి. ఈ ప్లాంట్ కి అదే సిగ్నేచర్ లుక్. రూమ్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ ప్లాంట్. ఇలా సోఫా సెట్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్స్ ని లివింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ అండ్ హోటల్ లాబీస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ లీవ్ చూడండి, హార్ట్ షేప్ లో చాలా బాగుంది కదా. ఈ ప్లాంట్స్ అన్ని అవే. ఈ ప్లాంట్స్ ని ఫిలాండ్రియన్ అంటారు. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ ప్లాంట్ నేమ్ ఫిలాండ్రియన్ జనుడు అంటారు. ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. పాట్ లో పెట్టుకుని మనం విండోస్ దగ్గర, బాల్కనీల్లోని, పార్షల్ షేడ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ను హోమోలిమానా అంటారు. ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా హోమ్స్, ఆఫీసులు, హోటల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. వెడల్పైన హార్ట్ షేప్ లీవ్స్ తో చాలా బాగుంటాయి. ఫిలోడెండ్రన్ లో ఇదొక వెరైటీ. వీటిని కాంగో రోజు అంటారు. లీవ్స్ పెద్దగా ఉంటాయి. రెడ్ స్టెమ్ తో చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ను బ్లాక్ కార్డినల్ ఫిలోడెండ్రన్ అంటారు. రెడ్ లీవ్స్ నుంచి బ్లాక్ షేడ్ లోకి చేంజ్ అవుతాయి. మంచి రాయల్ లుక్ ఇస్తాయి ఈ ప్లాంట్స్. ఈ ఫిలోడెండ్రన్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. మాక్సిమం అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి ఇవన్నీ. ఇవి డ్రెసినా దారాసింగ్. ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. పాట్లో పెట్టుకుని ఆఫీస్ డెస్క్ మీద, ఎంట్రన్సెస్లోని, బాల్కనీల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. మీకు ఏమైనా ఈ ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ as స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గ్రీన్ అండ్ లైట్ ఎల్లో స్ట్రిప్స్తో లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. హోమ్స్, ఆఫీసులు, హోటల్స్లో చాలా పాపులర్ ప్లాంట్ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.